హలో ఫ్రెండ్స్, అత్తమ్మ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది రోజు తప్పకుండా తయారు చేసుకునే నేతి బొబ్బట్లు చాలా ఈజీగా ఎన్నో టిప్స్తో ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నానండి. ఈ వీడియో 6 ఏళ్ల క్రితం నేను చేసిన వీడియో అండి. మంచి క్వాలిటీతో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో చెప్పే టిప్స్ కొలతలు పాటిస్తే మీరు యాజ్ ఇట్ ఈజ్గా స్వీట్ షాప్లో కొన్నట్టుగా ఇంట్లోనే చేసేస్తారు. మరి చూద్దామా? ముందుగా స్టఫింగ్ కోసం 1 కప్పు పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి ఒక 2-3 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసి నానబెట్టాలి. అప్పుడే మనం ఎప్పుడైతే పప్పు నానబెట్టుకున్నామో అప్పుడే మన పిండి కూడా కలిపేసేయాలి. 1.5 కప్పు మైదా పిండిని ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేయాలి. అందులో 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ వేయాలి. చిటికెడు పసుపు కూడా వేయండి, అది ఆప్షనల్ అండి. ఇలా బాగా కలిపేసి కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. నీళ్ళు ఒకేసారి పోయకూడదు, కొంచెంగా పోస్తూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇలా కలుపుకోవాలి, ఇలా జారుగా ఉండాలి. ఇలా జారుగా ఉన్న పిండిలో మనం 1/4 కప్పు నూనె కానీ కాచిన నెయ్యి కానీ పోసుకోవాలి. ఈ నూనెలో లేదా నేతిలో ఈ పిండి నానాలన్నమాట. ఖచ్చితంగా 2 గంటలు మీరు నానబెట్టి తీరాలి. 2 గంటల తర్వాత ఇది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా మనం స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 గంటల పాటు నానిన పచ్చిశనగపప్పులో 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఈ వంటకి ఏదైనా కొలత కప్పు పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇలాంటి చిన్న గిన్నెతో నేను అన్నీ కొలుచుకుంటున్నాను. అందులో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని మనం 5-6 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా నూనె వేయండి, నూనె వేస్తే తొందరగా ఉడుకుతుందన్నమాట. స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారబెట్టాలి. చూస్తారు కదా, ఇలా నలిపితే చక్కగా నలగాలన్నమాట. అలా బాగా ఉడుకుంటుంది. ఎక్సెస్ ఉన్న వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్ చేసుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. మళ్ళీ ఈ పేస్ట్ని మనం తీసుకున్న కుక్కర్లో వేసి దాంట్లో ఈక్వల్గా 1 కప్పు తురిమి పెట్టుకున్న బెల్లం, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి అందులో కొద్దిగా యాలక్కాయల పొడి వేసి బాగా కలుపుతూ ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా గట్టిగా అవ్వాలన్నమాట. ఇలా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాలి. ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నానండి. మీ దగ్గర ఉన్న పాలిథిన్ పేపర్ కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ షీట్ కానీ పాల ప్యాకెట్ షీట్ కానీ ఏదైనా తీసుకొని దాన్ని ఇలాగా పూరి ప్రెస్నర్లో అరేంజ్ చేసుకోండి, లేదంటే మనం పీట మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 గంటల తర్వాత పిండి చూడండి ఎంత బాగా నాని ఉంటుందో, మీరే ఆశ్చర్యపోతారనమాట. చాలా బాగా నాని ఉంటుంది. చూస్తారా, ఇలా జారు కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా తయారైన పిండితో మనం తయారు చేసుకుంటాం. ఆల్రెడీ చల్లారిన ఈ స్టఫింగ్ మిశ్రమాన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకొని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. మీకు ఎంత సైజ్ బొబ్బట్టు కావాలో అంత సైజులో ఉండలు చుట్టుకొని పెట్టుకోవాలి. మనం ఎప్పుడు చేసినా సరే మైదా పిండి మిశ్రమానికి డబుల్ స్టఫింగ్ తీసుకోవాలన్నమాట. అంటే దానికి డబుల్ వంతు పెద్దగా ఉన్నది తీసుకొని ఈ విధంగా అరచేతిలో పెట్టుకుని మొత్తం క్లోజ్ చేసి ఎక్సెస్ ఉన్న మైదా పిండి తీసేసి బటర్ పేపర్ మీద, నెయ్యి రాసి పెట్టుకున్న బటర్ పేపర్ మీద ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేయాలి. మీరు ఎంత పల్చగా స్ప్రెడ్ చేయగలిగితే అంత పల్చగా స్ప్రెడ్ చేయొచ్చు. ఇప్పుడు పెనం వేడి చేసి దాంట్లో నెయ్యి వేయాలి. పెనం బాగా కాలిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బటర్ పేపర్ని రివర్స్లో పెట్టేస్తే అది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో మనం 2 వైపులా బొబ్బట్ని కాల్చుకోవాలి. ఇలా చూసారా, మంచి కలర్ వస్తుంది. పసుపు వేయడం వల్ల ఇవి కొంచెం పసుపు రంగులో కనపడి చాలా తినడానికి చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా కాల్చుకోవాలి. నేతితో కాల్చుకోవాలి, చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. చాలా క్విక్గా అయిపోవాలనుకుంటే ఈ బొబ్బట్లని పూరి ప్రెస్నర్లో పెట్టుకొని ప్రెస్ చేసుకోవచ్చు. ఇందాక చేస్తున్నట్టుగానే మైదాపిండికి డబుల్ అమౌంట్లో పూర్ణం తీసుకొని క్లోజ్ చేసి అది పూరి ప్రెస్నర్లో పెట్టి కొద్దిగా ప్రెస్ చేయాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు. తర్వాత చేత్తో ఒకసారి సెట్ చేసి ఇందాకట్లాగే సేమ్ పెనం మీద వేసుకుని హై ఫ్లేమ్లో 2 వైపులా కాల్చుకోవాలి. మంచి కలర్ వస్తుంది చూడండి. కావాల్సినంత నెయ్యి వేసుకోవచ్చు అనమాట. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే బొబ్బట్లు అంత సాఫ్ట్గా ఉంటాయి. ఎన్ని గంటలు గడిచినా ఇలా మెత్తగా ఉంటాయి. స్వీట్ షాప్లో తయారు చేసినట్టుగానే ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం కూడా చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా తయారు చేసేయచ్చు. మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు బాగా కుదిరితే ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.